విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లకడీకపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ర్యాలీగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు కార్యాలయం ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్నారు పోలీసులు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రాష్ట్రంలో 27,000 పాఠశాలను 4,000 పాఠశాలగా కుదించాలనే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల మాదిరిగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రణ చేసి చట్టం చేయాలన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలను పుస్తక, యూనిఫామ్ విక్రయ కేంద్రాలుగా మార్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుని సీజ్ చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనా కూడా అరకొర వసతితో విద్యార్థులు చదువుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 2 జతల యూనిఫామ్స్ అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ ఎక్కడ కూడా విద్యార్థులకు కనీసం కొలతలు తీసుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంటే విద్యార్థులు పాత బట్టలతో విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది. తక్షణమే విద్యార్థులందరికీ యూనిఫామ్స్ అందించాలి. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా పుస్తకాలు పూర్తి స్థాయిలో అందని పరిస్థితి ఉన్నది. ఎస్ఎఫ్ఐ సర్వేకి వెళ్తున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో సమస్యల వలయంగా ఉంటున్న పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు సరిపడా తాగునీరు సదుపాయాలు లేని పరిస్థితి ఉన్నది. మూత్రశాలలు లేవు, మరుగుదొడ్లు లేవు, శిథిలావస్థల పాఠశాలలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల సదుపాయాల కోసం కనీసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తున్నది. అదే విధంగా ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్న మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓ లేకపోవడం వల్ల ఇన్ఛార్జ్ ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు ఒకవైపు తన స్కూల్ చూసుకుంటూ మండల విద్యాశాఖాధికారి పనిచేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మరి తక్షణమే ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలి. డిఓ పోస్టులు కూడా ఇన్ఛార్జ్ డిఓలుగా ఉంటున్నారు. డిఓ పోస్టులను కూడా భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో రాష్ట్ర మంత్రులు సీతక్క గాని, అదే విధంగా శ్రీధర్బాబు గాని, పొన్నం ప్రభాకర్ తోని ఫీజుల నియంత్రణ చట్టం. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో జూన్ ప్రారంభమయ్యి ఇప్పటికి 2 నెలలు గడుస్తా ఉన్నా రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులకు అడ్డు లేకుండా పోయింది. ఎక్కడా కూడా ₹1 ఫీజు తగ్గించట్లేదు. గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు 30% ఫీజులను పెంచి తీసుకుంటా ఉన్నారు. పైగా ఆ పాఠశాలల్లోనే పుస్తకాలు కొనాలి, ఆ పాఠశాలలోనే యూనిఫామ్లు కొనాలి, ఆ పాఠశాలల్లోనే టై, బెల్ట్, సాక్షు, నోట్బుక్లు కొనాలనే పేరుతో, రోజుకో డ్రెస్ కొనాలనే పేరుతో వేలాది రూపాయలు విద్యా వ్యాపారాన్ని చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. తక్షణం తమిళనాడు తరహా, కేరళ తరహా ఈ రాష్ట్రంలో కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం ఓ ప్రత్యేక చట్టం తేవాలి. పాఠశాలల ముందు ఫీజులు ప్రదర్శించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 27,000 పాఠశాలల్ని 4,000 పాఠశాలలు కుదిస్తామని చెప్తున్నారు. ఇది ప్రభుత్వ విద్యని నష్టం చేసే చర్య. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 4,000 పాఠశాలలు కాదు, ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజు కూడా ఓ 10,000 పాఠశాలలు విద్యార్థులు తక్కువ ఉన్నారనే పేరుతో మూసేయడానికి రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. 10 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉంటే పాఠశాల ఉండకుండా చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళు బడిబాట పేరుతోనో విద్యార్థులను చేర్పించి పాఠశాల